నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ బజ్జీ వేసుకున్నాం అనమాట. అందుకే చిన్న షార్ట్ కింద ఇస్తున్నాను. ఊరిలో రౌండ్గా వచ్చాయి బజ్జీలు ఈరోజు బాగా. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నది పిండి, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది. పిండి మనం 1 గంట ముందు 1/2 కేజీ పిండికి 2 కప్పులు పెరుగు వేసుకుని, అంటే 1/2 లీటర్ పెరుగు, టేస్ట్ తగ్గ సాల్టు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న ముక్కలు, 1 స్పూన్ వాము వేసుకుంటే మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తింటే కడుపు నొప్పి అది రాకుండా ఉంటుంది. కొంచెం మందికి మైదా పిండి పడదు కనుక అది వేసుకుంటే బాగుంటుంది అనమాట. త్వరగా అరుగుదలకు వస్తుంది. పిండి కలిపేసుకుని 1 గంట సేపు నానిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్, మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, స్టవ్ మీద వాడిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఆ ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ దాంట్లో వేసుకుని 1 చిటికుడు వంట సోడా కూడా వేసుకుని మనకు కావాల్సిన సైజులో వేసుకుని మంటను మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటేనే బజ్జీలు బాగా పొంగుతాయి, మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఆయిల్ కూడా లాక్కుండా ఉంటుంది. అన్నీ మనకు కావాల్సిన సైజులో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మైసూర్ బజ్జీలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. కానీ ఈరోజు బాగా వచ్చే బజ్జీలు. మా ఇంట్లో మా పిల్లలు అస్తమంది బజ్జీలు అంటారు అన్నమాట. రోజు తినలేం కానీ వాళ్ళు రోజు కావాలంటారు. అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ టిఫిన్ని. దీంట్లోకి నేను కొత్తిమీర చట్నీ చేశాను అనమాట. కొత్తిమీర టమాటా చట్నీ, అది వీడియో తీయలేదు చట్నీ. ఇది కూడా చిన్న షార్ట్లా తీస్తున్నాను అంతే. నేను ఏదైనా సరే డీప్ ఫ్రైకి ఆయిల్ తక్కువగానే వేస్తాను. వేసిన నూనె 4-5 దాంట్లో వేసుకోవడం ఎంత కష్టమని అన్నీ ఇలా త్వరగా వేగిన తర్వాత తీసేసుకుని కొత్తిమీర టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మైసూర్ బజ్జీలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్.